వాయిస్ అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కార్యక్రమాలను బట్టి మీరు ఎంతగానో ఆశీర్వదించబడటం, మీ వ్యక్తిగత జీవితంలో దీవించబడుతున్నాను, దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా. మరి కార్యక్రమాలు ప్రతి గురువారం 5:30 నుంచి 6 గంటల వరకు వచ్చే ఈ కార్యక్రమాన్ని దయచేసి తప్పక వీక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి తెలియని వారికి ఈ కార్యక్రమాల గురించి తెలియచేయండి. మరి ఇప్పటికే క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాలు చూస్తూ మీ వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆశీర్వదించబడుతున్నారు, ఎంతో దీవించబడుతున్నారు. మరి మన దేశమే కాకుండా దేశ విదేశాల నుంచి మరి పొందిన మేలులు, మరి పొందిన అద్భుతాల్ని సాక్ష్యంగా చెబుతున్నారు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు మరి భారభరితమైన ఈ పరిచర్యలో మీ సహకారం నాకు ఎంతో అవసరం. మరి మీ కొరకు నిత్యము మేము ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, మీరేమైతే తెలియచేస్తున్నారో, మీరేదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నింటినీ ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాం. మరి అనేకులు విడుదల పొంది తిరిగి సాక్ష్యం ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. మరొకసారి ఈ కార్యక్రమాల కొరకు మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి కింద స్క్రోల్లో ఉంది, మరి ఆ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుండగా దాని నిమిత్తమై మీరు సహకరించవచ్చు. అలాగే మరి ఇప్పుడు వరకు జరిగిన ఎపిసోడ్స్ ఏమైతున్నాయో, మరి ఎటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీరు మరలా తిరిగి మరి ఈ వాక్యాన్ని వినాలని కోరుకుంటే ఈ DVDs మా దగ్గర ఉన్నాయి. పిల్లరా, వాటిని దయచేసి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మీరు ఏ స్థలములో ఉన్నా మీ పనులన్నీ కూడా ప్రక్కకు పెట్టి దైవవాక్యాన్ని నెమ్మదిగా వినాలని కోరుకుంటున్నా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ చక్కటి సాయంత్రకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని వినడానికి బిడలు ప్రభా, మీ ప్రియులు నాయన అయా వాక్యము వినగోరి అయా వీక్షించగోరి నాయన ఎంతో చక్కగా తండ్రి నమ్రతగా వినయ విధేయతలతో ప్రభా నేను కార్యక్రమాన్ని చూస్తుండగా వారి వ్యక్తిగత జీవితంలో మీరు ఆశీర్వదించండి నాయన. మీ నెమ్మది వారికి కలగచ్చేయమని వేడుకుంటున్నాం. వారి సమస్య నుంచి వారిని సంపూర్తిగా విడిపించమని వేడుకుంటున్నా. ప్రత్యేకముగా నాయన వారు ఏదైతే దేని కొరకైతే నాయన ప్రార్థిస్తున్నారో, దేని నిమిత్తమైతే కన్నీరు విడుస్తున్నారో, దేని కొరకైతే ఎదురు చూచి మీ అందు ఆకాంక్షిస్తున్నారో ప్రభా, ఆశపడి ఏదేని కొరకైతే వారి జీవితంలో ఎదురు చూస్తున్నారో వాటి కార్యాలన్నీ కూడా జరుగునట్లుగా సాయం చేయండి. ముఖ్యంగా నాయన అయా తండ్రి, ఈ టైంలో ప్రభా, ఈ సమయంలోనైనా ఈ జూన్ మాసంలో ప్రభా పిల్లల్ని చదువులకు పంపిస్తుండగా అయా తండ్రి వారి చదువులను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా. అయా తండ్రి కావలసినవి అన్నీ కూడా మీరు అనుగ్రహించమని, అయా వాక్యంలోకి మీ ముందుకు వెళ్తుండగా ప్రభా మీ ఆత్మ ద్వారా మీరు సహకరించమని, అయా మీ అభిషేకాన్ని సమృద్ధిగా నిదాసులైన నాపైకి ప్రజలపైకి పంపమని, మీ నాయన అచంచలమైన జ్ఞానమును తెలివిని వివేకమును తెచ్చమని, వింటుండగా ప్రతి హృదయాలలో ఆదరణ నాయన, దేహములు స్వస్థత ప్రభా, ఆత్మీయంగా ఆర్థికంగా దీవించబడటం వారు చూచున్నట్లుగా సాయం చేయండి. వారు కనులారా అద్భుతాలు పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియులారా, మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ని మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మరలా అంటున్నాను, అవన్నీ కూడా కావలసిన చక్కటి వర్తమానాలు ఉన్నాయి. వాటిని తీసుకొని తదేకముగా మీరు విన్నట్లయితే మీ విశ్వాసములో పురికొల్పబడతారు. అలాగే విద్యార్థుల భాగస్థుల పథకం ఉంది. మీ పిల్లల్ని మరి ప్రకాశించే భవిష్యత్తు కొరకు ఆ చక్కటి పథకంలో చేర్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి. అలాగే మీకు ఏదైతే అవసరం ఉన్నాయో వాటిని SMS ద్వారా కానీ, లేకపోతే మీరేమైతే మీ ఉత్తరము ద్వారా కానీ, లేదా ఈమెయిల్ ద్వారా కానీ మీ యొక్క సమస్యలన్నీ కూడా మాకు తెలియచేయచ్చు. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైనా దేవుని ఎట్ట అతడు మనందరికీ తండ్రి అయినాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, గ్లోరియస్ గాడ్ అండి. అవును, దేవుని యొక్క వాక్యములో చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైన మరి మాటను మనం చూస్తున్నాం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెనని బైబిల్లో చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మరి అబ్రహాము యొక్క జీవితములో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా వాక్యములో చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని ఎదుట అనగా
మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైనా దేవుని ఎట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడని బైబిల్లో చూస్తున్నాం. దేవుని ఎలాగ నమ్ముతున్నంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడని, మృతులను సైతం కూడా సజీవులుగా చేయగల దేవుడని బిలీవ్ చేస్తున్నాడు, నమ్ముతున్నాడు. పిల్లరా, అవును, దేవునికి వాక్యం అంటుంది కదా, నిన్ను అనేక జనములుగా తండ్రిగా నియమించుతుని అని వ్రాయబడినది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినని వాక్యంలో చూస్తున్నాం. నిజమే ప్రియులరా, మరి అబ్రహాం యొక్క జీవితంలో కనుక చూస్తే మరి నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మెను. దీన్ని విశ్వాసం అంటారు ప్రియులరా. మరి మన జీవితంలో కూడా అనేక సార్లు నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయములో దేవుణ్ణి నమ్మగలగాల. అందుకే మృతులను సైతం సజీవులుగా చేసి దేవుని మనం కలిగున్నాం, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే ప్రభుని కలిగున్నాం. అవును, ప్రభు అయిన యేసు ప్రభు వారు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు నీ జీవితంలో. అవును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. చూడండి పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే ఇవన్నీ ఇంతటి కూడా శూన్యములు సమస్తాన్ని దేవుడు చేశాడు. మృతులను సైతము కూడా యేసు ప్రభు లేపగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. పిల్లరా, అక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని యందు అవును మృతులను సైతం సజీవులుగా చేయగలడని నమ్మటమే కాదు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. సో వండర్ఫుల్ అండి. దేవునికి వాక్యములో చూస్తే మరి అబ్రహాం యొక్క జీవిత కాలములో మరి పిల్లలు లేనట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అతని జీవితంలో 100 ఏళ్ళు వచ్చినప్పుడు తన శరీరం మృతతుల్యం అయిపోయిందంట. శారా గర్భము, అవును ప్రియులరా, ఆమె జీవితంలో ఆమె బలము ఊడికెను అని వాక్యంలో రాయబడింది. అటువంటి సమయంలో అంటే తన జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి అంటే నిరీక్షణకు ఆధారము లేకపోయినా నిరీక్షణ కలిగి నమ్మెను. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో అలాగే ఉంటుంది పిల్లరా. నీకు స్వస్థత కొరకే కావచ్చు, నీ ఆర్థికంగా అప్పులే కావచ్చు. ఒక సహోదరి ఉంది, అయ్యా 7 లక్షల అప్పు కలిగి ఉన్నామయ్యా, ఈ అప్పు తీరుతుందంటే మాకు విశ్వాసము రావటం లేదు, మాకు నమ్మకము కలుగటం లేదయ్యా. ఒక బ్రదర్ అంటున్నాడు కదా, అయ్యా బ్లడ్లో నా రిపోర్ట్స్ అన్ని నెగిటివిటీగా ఉన్నాయి. అవును, నాకంటే ముందుగా ఈ వ్యాధి వచ్చిన వారు, ఈ సమస్య కలిగిన వారు అనేకులు చనిపోతున్నారు. నిజమే పిల్లరా, అలా కావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులను బట్టి అవును వేరే వారు చనిపోతూ ఉండవచ్చు. డాక్టర్స్ ఒకవేళ అటువంటి రిపోర్ట్స్ ఇవ్వచ్చు, వారికి ఒకవేళ అలాగ జరిగి ఉండవచ్చేమో. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ యొక్క జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయములో నిరీక్షణ కలిగి అబ్రహాము నమ్మినట్టుగా మనము కూడా నమ్మినట్లయితే ఓ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులరా. అవును, ఎటువంటి ఆధారం లేదంట. దట్ మీన్స్ ఏంటంటే దేవునికి వాక్యం అంటుంది తనకంటే ముందుగా మరి 100 ఏండ్లకు కలిగిన ఆ వయస్సులో అవును గర్భము ఉడిగి ఆయన శరీరం మృతతుల్యం అయిపోయిన ఆ శరీరములో అంతకు మునుపు ఎటువంటి వారు కూడా అటువంటి అద్భుతాన్ని పొందలేరు. అనగా దేవునికి వాక్యములో అంతకు ముందు ఎవ్వరు కూడా మరి తన ముందు జీవితంలో సాక్షిగా ఒక్కరు కూడా లేనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అటువంటి సమయంలో కూడా అబ్రహాము తన జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని యందు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెనని బైబిల్లో చూస్తున్నాం. ఈ యొక్క కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీ స్వస్థతకై నిరీక్షణ లేదేమో, నీ వ్యాధికై నిరీక్షణ లేదేమో, నీ వివాహానికై ఒకవేళ నిరీక్షించడానికి ఎటువంటి హోప్ లేదేమో, లేదా ఈ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావని హోప్ అనేది నీ జీవితంలో కనబడతలేదేమో. అటువంటి సమయంలో అవును అబ్రహాము లాగా మన జీవితం ఉండాలా పిల్లల. నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాము తన జీవితంలో ఎన్నడూ కూడా సిగ్గుపడలే పిల్లరా. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే విశ్వాసం అంటేనే నిరీక్షింపబట వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో చూస్తే అబ్రహాము సో గ్రేట్ ఫెయిత్ ని కలిగినాడు. అవును, స్ట్రాంగ్ ఫెయిత్ ని కలిగినాడు పిల్లరా. అవును, తన జీవితంలో హోప్లెస్ సిచ్యువేషన్ లో కూడా నిరీక్షించడానికి ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ముతున్నాడు. దేవునికి వాక్యములు గనక చూస్తే మరి అటువంటి సమయంలో నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో నిరీక్షణ కలిగి అవును అకాల
ఆకాశ నక్షత్రం లాంటి సంతానం పొందినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభువులు విశ్వసించిన నీ జీవితంలో ఎటువంటి నిరీక్షించడానికి ఆధారము లేనటువంటి ఏ సమస్యకైనా జవాబు ఉన్నది. యేసులో జవాబు ఉంది. యేసులో స్వస్థత ఉంది ప్రియులరా. యేసు ప్రభులో రక్షణ ఉంది. యేసు ప్రభులో విడుదల ఉంది ప్రియులరా. యేసు ప్రభులో నెమ్మది ఉన్నది. యేసు ప్రభులో నన్నులా అంటున్నా, నిరీక్షించి క్రీస్తు యేసులో నిరీక్షించిన ఏ నిరీక్షణకైనా, ఎటువంటి సమస్యకైనా, ఎటువంటి వ్యాధికైనా, ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందికైనా, ఎటువంటి అప్పులకైనా, ఏ సమస్యకైనా నిరీక్షణకు ఆధారము లేనటువంటి దాన్ని కూడా క్రీస్తు యేసులో నమ్మినట్లయితే నీ జీవితంలో జవాబును చూడగలవు. నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు ప్రియులరా. నీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి. నీ బీపీ అంతా కూడా తొలగిపోతుంది. నేను ఒక సాక్ష్యాన్ని విన్నా. మరొక చిన్న యవనస్తుడు తన జీవితంలో షుగర్ వ్యాధిని బట్టి అనేక ఏండ్లు అతను బాధపడతాడు. దాదాపుగా 20 years ఆ షుగర్తో బాధపడంట. 1 minute 1 second దేవుని యొక్క ఆత్మ తాకగానే ఆ షుగర్ ఒక రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి. మేబీ నువ్వు ఒకవేళ షుగర్తో ఉన్నవేమో, ఒకవేళ కిడ్నీలో ప్రాబ్లం ఉందేమో, లేకపోతే హార్ట్లో ప్రాబ్లం ఉందేమో, లేకపోతే బ్రెయిన్లో ప్రాబ్లం ఉందేమో, లేదా ఏదో ఒక సమస్య చేత నీ ఇంట్లో నెమ్మది సమాధానం లేకుండా ఉన్నదేమో, ఇంకా నీ జీవితంలో పిల్లలు ఒకవేళ ఆలస్యమైపోయారేమో, లేదా వివాహమై నీ జీవితంలో ఎంత మాత్రం కూడా శాంతి సమాధానం కనబడుతులేదేమో, నీ కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి శక్తిమంతుడండి. కనుక ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రభుని మనము నమ్మడానికి ప్రయత్నించాలా. నేను నమ్ముతున్నా ఈ కార్యాన్ని వీక్షించే లోపట దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. చూడండి, ఇక్కడ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ 4:18 కనుక చూస్తే, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై దేవునికి వాక్యం అంటుందిగా, సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించును. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించి ప్రభుని నమ్మినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. దేవునికి వాక్యం అంటుంది, అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. వాగ్దానం చేసిన దాన్ని అబ్రహాము తను తాను ఆలోచించుకున్నప్పుడు, తనకు తాను చూసుకున్నప్పుడు, తను తాను పరిశీలించుకున్నప్పుడు తన శరీరం మృతతుల్యమైపోయినట్టుగా మరి ఆలోచించుకున్నాడు. సారా యొక్క గర్భం మృతతుల్యమైనట్టుగా ఆలోచించాడు. దేవుని యొక్క వాక్యం అంటగా ఇలా ఆలోచించుకొని అవిశ్వాసము చెందక దేవుని యొక్క వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మాడు. మరలా అంటున్నాం, అవును, ప్రభు నమ్మదగిన వాడు. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. దేవునికి వాక్యం అంటుంది పిల్లరా, మరి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచుకొని రూఢిగా విశ్వాసము ద్వారా విశ్వసించి విశ్వాసములో బలం పొంది ఆయనకేమైతే కావాలో అద్భుతాన్ని పొందినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. చూడండి, 100 ఏండ్ల వయసు గలవాడు కుమారులను కనడం చాలా సాధ్యం పిల్లరా. ఒకవేళ మళ్ళా అంటున్నా, నీ జీవితంలో కూడా నీ యొక్క సిచ్యువేషన్స్ అలాగే ఉండవచ్చు, నీ ప్రాబ్లం అలాగే ఉండవచ్చు, నీ స్థితి అలాగే ఉండవచ్చు, నీకున్న పరిస్థితులన్నీ కూడా నీకు నిరీక్షించడానికి ఎటువంటి ఆధారం కనబడకపోవచ్చు. బ్రదర్, నేను పైకి రావడానికి నిరీక్షించడానికి ఏ ఆధారం కనబడతలేదు. నేను ఆర్థికంగా అప్పులోంచి బయటికి రావడానికి ఏ ఆధారం కనబడతలేదు. లేకపోతే నేను అభివృద్ధి పొందడానికి ఏ ఆధారం కనబడతలేదు. నా భర్త మారుతుందంటే ఏ ఆధారం కనబడతలేదు. అయ్యా, ఈ చెడుతనం నుంచి, ఈ వ్యసనం నుంచి విడుదల పొందాలంటే ఎటువంటి హోప్ నాకు రావట్లేదు. అటువంటి సమయంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నువ్వు రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినట్లయితే, దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాము లాగా మనమును పట్టుకున్నట్లయితే, దేవుని యొక్క వాగ్దానాన్ని గనుక మనము నమ్మినట్లయితే, నేను నమ్ముతున్నా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. అబ్రహాము 100 ఏండ్లన్నప్పుడు తన శరీరం మృత తుల్యమైందిగా ఆలోచించి అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి, దేవుని యొక్క వాక్యం అంటది కదా, ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని నమ్మాడు పిల్లరా. అవును, దేవుడు ఏదైతే వాగ్దానం అబ్రహాముకు చేశాడో దేవుడు దాన్ని నెరవేర్చగల దేవుడని నమ్మాడు. నీ జీవితంలో అబ్రహాములాగా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఎన్నో వాగ్దానాన్ని అవన్నీ కూడా
క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా ఉన్నాయి ప్రియులరా. మరి దేవునికి వాక్యం అంటుంది అబ్రహామును జనములకు తండ్రిగా దేవుడు చేస్తానని చెప్పాడు. అబ్రహామును గొప్ప జనముగా చేసి నీ నామాన్ని హెచ్చిస్తా అని చెప్పాడు ప్రియులరా. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వాడిని శపిస్తా అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానములు అంటున్నాయి. వాటిని అబ్రహాము నమ్మదగిన ఆ దేవుని వాగ్దానము చేసిన ఆ దేవుణ్ణి గట్టిగా ఆ వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. దేవునికి వాక్యం అంటుంది మృత తుల్యమైపోయింది, నిరీక్షించడానికి ఏ ఆధారము లేదు. అంతకు ముందు ఎవరు సాక్ష్యంగా ఎవరు కూడా లేరు పిల్లరా. దేవునికి వాక్యం అంటుంది అటువంటి సిచ్యువేషన్లో అటువంటి సమయంలో కూడా అబ్రహాము నమ్మి విశ్వాసము ద్వారా అనేక జనములకు తండ్రి అయిపోతున్నాడు. మరలా అంటున్నా, ఈ కార్యాన్ని చూసిన నీ జీవితంలో అవును దేవుని యొక్క సామర్థ్యం మీద, దేవుని యొక్క వాగ్దానం మీద, దేవుని యొక్క నమ్మకత్వం మీద, దేవుని యొక్క కృప మీద, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వాగ్దానం మీద నీవు నేను ఆనుకున్నట్లయితే, నీవు నేను నమ్మినట్లయితే నమ్ముతున్న గొప్ప కార్యములు మనం పొందొచ్చు. అవును అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారొచ్చు పిల్లరా. నేను నమ్ముతున్నా ఈ కార్యాన్ని చూసి నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నావు. నీ గడ్డ కరిగిపోతుంది, నీకున్న తలనొప్పి వెళ్ళిపోతుంది, నీకున్న ఏమైతే సమస్య ఉందో సమస్యల నుంచి నేను దేవుడు బయటికి తీసుకొస్తాడు పిల్లరా. మరలా అంటున్నా ఈ కార్యాన్ని వీక్షిస్తున్నా ప్రభు నీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నేను ఒక ప్రవచనము చెబుతున్నా, నీ జీవితంలో కూడా నీవేదైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో ఆ కార్యాన్ని ప్రభు చేయటకు సమర్థుడండి. దేవుడు చేయగల శక్తిమంతుడండి, దేవుడు చేయగల అద్భుత దేవుడండి. అటువంటి ప్రభుని మనము కలిగినాం. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. దేవునికి వాక్యం అంటుంది వెలుచూపుని బట్టి మనం నడవద్దు. వెలుచూపుతో మనం చూసినప్పుడు, ఈ దృశ్యమైన వాటిని మనం చూసినప్పుడు, మన కంటికి కనబడే సమస్యను చూసినప్పుడు విశ్వాసం ఉండదు. కానీ దేవునికి వాక్యం ఉంటుంది కదా, వెలుచూపుతో కాక అనగా బాహ్య కనులతో కాక ఆత్మ కనులతో అనగా విశ్వాసముతో మనం నడవాలని దేవునికి వాక్యం అంటుంది. ఆర్థిక ఇబ్బందులు నీ విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి, నిగుణ వ్యాధి నీ విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఎప్పుడు తెలుసా, నువ్వు వెలుచూపుతో నడిచినప్పుడు నీకు అన్ని కూడా సమస్యలుగా కనబడతాయి, అన్ని ఇబ్బందిగా కనబడతాయి. కానీ వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో మనము నడవడానికి ప్రయత్నించాలా, విశ్వాసముతో చూడడానికి ప్రయత్నించాలా, విశ్వాసముతో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఇప్పుడు అద్భుతాల్ని మనం చూడగలం, స్వస్థతను చూడగలవు పిల్లరా. నీ జీవితంలో ఆర్థికమైన అభివృద్ధిని చూడగలవు, నీ సమస్య నుంచి